పేరు సంతోష్, ఎస్ఎఫ్ఐ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి. హలో విద్యార్థి చలో మహాగర్జన ఎస్ఎఫ్ఐ మహాధర్నకు విద్యార్థులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఉన్న విద్యార్థులందరూ తరలి రావాలని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్గా పిలుపునిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు దాదాపు 4 సంవత్సరాలు గడుస్తున్న 8,000 కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కావాలి. ఇప్పటి వరకు ఏ ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం సిగ్గుచేటు. చాలా మంది విద్యార్థులు ఈరోజు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. దాంతోపాటుగా మేడ్చల్ జిల్లాలో ఉన్న గురుకుల పాఠశాలలు అనేక సమస్యలు ఉన్నాయి. సొంత బిల్డింగ్ లేక మరుగుదొడ్ల సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కాస్మెటిక్ ఛార్జీలు కావచ్చు, మెస్ ఛార్జీలు కావచ్చు పెంచాలని చెప్పేసి గత సంవత్సరం పెంచినట్టుగా గత ప్రభుత్వం జియో ఇచ్చినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం మాత్రం పెంచలేదన్నట్టుగానే ఈరోజు జియో కూడా విడుదల చేయట్లేదు. కాబట్టి వెంటనే ఈరోజు స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీ మెస్ ఛార్జీలు కావచ్చు పెంచి ఇవ్వాలి, అదేవిధంగా విడుదల చేయాలని చెప్పి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటుగా మేడ్చల్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ కళాశాలల్లో ఈరోజు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకొని కూడా ఈరోజు దాకా విడుదల చేయకపోవడం సిగ్గుచేటు. దాంతోపాటుగా ఈరోజు షిఫ్ట్ వైజ్గా ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో జూనియర్ డిగ్రీకి సంబంధించింది షిఫ్ట్ వైజ్గా నడుపుతా ఉన్నారు. షిఫ్ట్ వైజ్గా నడపకుండా పర్మనెంట్గా జూనియర్ నడపాలి, పర్మనెంట్గా డిగ్రీ నడపాలని చెప్పేసి అనేక పోరాటాలు చేసినప్పుడు కూడా ప్రభుత్వం మాత్రం స్పందించట్లేదు, అధికారులు స్పందించట్లేదు అని చెప్పేసి భారత విద్యా ఫెడరేషన్గా వెంటనే స్పందించి ఏ పార్ట్న జూనియర్ అదేవిధంగా డిగ్రీ సంబంధించింది పూర్తి స్థాయిలో నడపాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇప్పటికి కూడా లెక్చరర్స్ ఖాళీగా ఉన్నారు. ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలి. జూనియర్ కళాశాలల్లో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత దాదాపు 3 నెలలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కూడా లెక్చరర్స్ సంబంధించి భర్తీ చేయకపోవడం సిగ్గుచేటు. కాబట్టి ప్రభుత్వ కళాశాలలో చదువుకునే పేద బడుగు బయట విద్యార్థుల పాఠాలు చెప్పే లెక్చరర్లు కూడా భర్తీ చేయకపోవడం అంటే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వహిస్తుందని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ అన్నింటినీ నిర్లక్ష్యంగా భావించేది ఏంటంటే ఇప్పటిదాకా ఈరోజు ప్రభుత్వం కూడా ఈరోజు విద్యాశాఖ మంత్రిగా పెట్టకపోవడం దుర్మార్గం. కాబట్టి వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని చెప్పేసి కూడా భారత విద్యా ఫెడరేషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలలో GHMCలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు మరుగుదొడ్లు లేకపోవడం, కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని చెప్పేసి కూడా భారత విద్యా ఫెడరేషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులు కావచ్చు అవన్నీ భర్తీ చేయాలి, అదేవిధంగా ఖాళీగా ఉన్న వార్డెన్ పోస్టులు కావచ్చు భర్తీ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. సంక్షేమ గురుకుల హాస్టల్ సంబంధించింది తీవ్రమైన ఈరోజు సమస్యలతో విద్యార్థులు సతమతం అవుతా ఉంటే ప్రభుత్వం మాత్రం హైడ్రా పేరుతోనే డ్రామాలు ఆడుతూ ఉంది. హైడ్రా సంబంధించింది రాష్ట్రంలో ఒకటి హైడ్రాగా చెప్తా ఉన్నారు తప్ప విద్యని మాత్రం నిర్లక్ష్యం విప్లవం చేసే పరిస్థితి ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ప్రజాపాలనని పెట్టుకున్న తర్వాత విద్యార్థుల భవిష్యత్తు కూడా ఆలోచించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రేపు జరిగే మహాధర్నా కాదు, రాబోయే రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డిని కూడా అడ్డుకునే స్థాయిలో దిగబడుతూ భారత విద్యా ఫెడరేషన్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం.